రైతు సంఘాలతో కలిసి పెడన నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త ఉప్పాల రాము నిరసనలో పాల్గొన్నారు. పెందుర్రు అడ్డు రోడ్డు నుంచి బంటుమిల్లి ఎంఆర్ఓ కార్యాలయం వరకు రైతు సంఘాలతో నిరసన చేపట్టారు. జీవోను వెనక్కి తీసుకోవాలన్న ఉప్పాల రాము డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉప్పాల రాము మాట్లాడుతూ బంటుమిల్లి మరియు కృత్తివెన్ను మండలాల్లో రైతులు గత కొన్ని సంవత్సరాలుగా ఖరీఫ్ పంటగా వరిని మాత్రమే సాగు చేస్తున్నారు. ఇక రబీ సమయంలో అవసరాలకు సాగు చేస్తున్నారని, అలాగే ఖరీఫ్ సీజన్ లో సాగు చేస్తున్న వరికి సరైన దిగుబడి లేక రైతులు నష్టపోతున్నారని వారు తెలియజేశారు. పరిస్థితి మరి 3 పూట్ల మరి భోజనం చేయాలంటే పనులు ఉండాలి, వ్యవసాయం ఉండాలి. మరి ఈవేళ పనులు ఉండాలంటే రెండో పంట దాల్వ పంట కావాలి. మరి ఆ పని లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి? మరి చుట్టుపక్కల ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయే పరిస్థితి చాలా చోట్ల మీరు చూడండి. తీర ప్రాంతంలో అందరూ కూడా మెడ్రాసు, నెల్లూరు లేకపోతే చుట్టుపక్కల వేరే రాష్ట్రాలకు కూడా తరలి వెళ్ళిపోతున్నారు. గ్రామాల్లో పాపం ఎందుకంటే వాళ్ళకి జీవనం జరగదు కాబట్టి. మరి తీర ప్రాంతంలో మత్స్యకారులు ఉన్నారంటే అయితే వేటకి వెళ్ళాలి, లేకపోతే పనులకు పోవాలి. మరి ఈ పనులు లేదు పోనీ జీవన విధానం ఏంటో చూపించండి. మీరు పోనీ దాలో రద్దు చేశారు, ఆల్టర్నేట్గా ఏంటి? ఏం చేయాలి? ఇక్కడ ఉన్న ప్రజలు ఎలా బతకాలి? ఈ ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నీళ్లు లేవు అని సరిపెట్టుకునే పరిస్థితి కాదు. పెద్దలు చెప్పారు, నాయసార్ కానీ అజయ్ గారు కానీ. ప్రతి ఒక్క శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి పులిచింతల వరకు కూడా మరి నాగార్జున సాగర్లో శ్రీశైలంలో 200 టీఎంసీలు చిల్లర ఉన్నాయి. అలాగే నాగార్జునలో 300 టీఎంసీలు, అలాగే పులిచింతల్లో 40 టీఎంసీలు చిల్లర ఉన్నాయి. అయ్యేం డెడ్ స్టోరేజీలు కాదు కదా. డెడ్ స్టోరేజీలోనే గతంలో తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఈవేళ మరి పుష్కలంగా నీళ్లు ఉండి కూడా దురదృష్టం మొత్తం అన్ని తీసుకెళ్ళిపోయి సముద్రానికి వదిలే పరిస్థితి వరదలు వస్తే. ఈవేళ మీరు ఏదైతే హామీ ఇచ్చారో మళ్ళా చెప్తున్నా, ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుని, ఎందుకంటే రెండో పంట దాల్వ పంటకు నీరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోండి దయచేసి. మేము కూడా పార్టీలకు అతీతంగానే రైతులు అలాగే రైతు సంఘ నాయకం అంటున్నాం. సిఈ గారు ఈ మొత్తం మేము ఇవ్వలేమంటున్నారు. అంటే ఇది కాకుల లెక్కగా ఉంది. కాబట్టి ఇది రైతాంగాన్ని ఇది మోసం చేయటమే, ఇది అన్యాయం చేయటమే అవుతుంది తప్ప ఇది రైతులని బాగు చేసే విధానం కాదు. కాబట్టి ఈ జనవరంలో సిఈ గారు కానివ్వండి, లేకపోతే ఆ సంబంధించిన అధికారులు ఇచ్చినవి కూడా ఇవి అవాస్తవాలు. కానీ మేము రైతు సంఘంగా కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క 23,000 ఎకరాలకు ఇవ్వలేరా ఏంటి? నీటి కొరత ఉంటుంది అంటున్నారు. ఇవాళ నాగార్జున సాగర్లో 205 టీఎంసీలు ఉన్నాయి, 306 టీఎంసీలు ఉన్నాయి. అలాగే శ్రీశైలంలో 205 టీఎంసీలు ఉన్నాయి. ఇవాళ పులిచింతల్లో 43 టీఎంసీలు ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటి? ఈ యొక్క సిఈ గారే చెప్పారు, ఒక టీఎంసీ 10,000 ఎకరాలకి సాగుకు నీరు ఇస్తుంది అనేది. మనంతా కలిసి కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ కానీ, డిపార్ట్మెంట్ కానీ, పాలకులు కానీ ఆ భూముల్ని పండించుకుని బతకాల్సిన రైతులు అజోగతుల పాలైపోతున్నారు. దానికి నష్టపరిహారం ఏమిస్తారు? ఉండా నీళ్లుంటే ఉండా నీళ్లు ఇస్తే ఆ సౌడు భూములు వడ్డ గింజలు మాత్రమే పండుతాయి, మినప గింజలు పండవు, పైర్లు పండవు కాబట్టి దాని నీళ్లు వదిలి పండించుకునే అవకాశం రైతుకు కల్పించటమా? లేదు దాని మీద ఏదైనా నష్టపరిహారం ప్రకటించాల, రైతు జీవనోపాధి చేసుకోవాలిగా. 4 ఎకరాలు 5